తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం తెప్పిస్తాయని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. 100 కోట్లతో ఇల్లందు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెబుతున్నారు. ఎందరు కూటమి కట్టినా విజయం కాంగ్రెస్దే అంటున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో మా ఖమ్మం ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆ 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్, కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. వారికి సంబంధించిన అభ్యర్థులకు వెనుదన్నుగా ఉండేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా ఆయా నియోజకవర్గాల్లో మున్సిపాలిటీల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇల్లందు నియోజకవర్గం, ఇల్లందు మున్సిపాలిటీలో ఉన్నాం. ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా 24 వార్డుల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య 6వ వార్డులో అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నారు. 7వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ప్రస్తుతం మనకు ఎమ్మెల్యే కోరం కనకయ్య అందుబాటులో వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 2 ఏళ్ల క్రితం అధికారం 2.5 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి. అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలని నెరవేరాయని చెప్పొచ్చా? దాదాపు పూర్తి చేసుకున్నాం మేము. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ప్రజలందరూ కూడా స్వతహాగా దరఖాస్తులు అడిగి మీకే అవసరాలు ఉన్నాయి, అవసరాలు నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రేషన్ కార్డా, ఇళ్ళ, మంచినీళ్ళ, ఏ సమస్య మీద మీరు దరఖాస్తు సమస్యని పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. మీరందరూ కూడా దరఖాస్తులు అని చెప్పి ప్రజాపాలన ద్వారా ఆ దరఖాస్తు తీసుకోవడం జరిగింది. తప్పకుండా వారందరూ కూడా మరి ప్రతి కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఏదో ఒక సంక్షేమ పథకంతో పాటు ఆ ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్లను కానీ లేకపోతే డ్రైన్లు కానీ విస్తీర్ణ పరిస్థితులు కానీ అన్నీ చేసే ప్రభుత్వం ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే పార్టీలు చేయదని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మేమంతా మాజీ శాసనసభ్యురాలు హరిప్రియ చెప్తున్నారు, గతంలో నేను ఇచ్చిన ప్రపోజల్సే ప్రస్తుతం ఈ 2 ఏళ్ల కాలంలో కూడా నిధులు కూడా తీసుకురాలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య కనీసం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇల్లందు మున్సిపాలిటీలో గతంలో మేము సుపరిపాలన అందించాం, జాతీయ స్థాయిలో అవార్డు కూడా వచ్చింది, మాకు అవకాశం ఇవ్వాలని మరోసారి కోరుతున్నారు. ఎలా చూడండి మరి? ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం. ఇది 2 సంవత్సరాల ప్రభుత్వం పూర్తి చేసుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతం ఎట్లా ఉంది? ఇప్పుడు నేను చేసినది ధీమాగా చెప్తున్నాను. నేను దీనికి ఒక బడ్జెట్ కేటాయించి ఈ టెంపుల్ సంబంధించిన చుట్టూ ప్రాంతాన్ని కూడా సీసీతో నిర్మాణం చేసే ఆలోచన మేము చేసినాం. గతంలో ఉన్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ ఎమ్మెల్యే గారు ఏదో చెప్పి అబద్ధాలు ఆడి ప్రచారం చేసుకుని గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. తప్పది. మరి ఎందుకు చేయలేదని చెప్పి ఈరోజు కూడా అడుగుతున్నాను. ఇది నేను చేసా. ఇది పక్కన డ్రైన్ చేశా, పక్కన కంకర కనబడుతుంది. ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి దశలు తీసుకుపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రాంత మరి 7వ వార్డు అభ్యర్థిగా రాజుగౌడ్ గారు నిలబెట్టాం. వారు కూడా యువకుడు, ప్రతి ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకుంటారు. వారితో పాటు అక్క కూడా ఉంది, వీరు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు. వారి నిర్ణయం మేరకు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే పరిస్థితి జరుగుతూ ఉంది. సరే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మీ పార్టీ ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, మీకు మిత్రపక్షంగా మొన్నటి వరకు ఉన్న సిపిఐ పార్టీ బీఆర్ఎస్ జత కట్టింది, సిపిఎం కూడా జత కట్టింది, దాంతోపాటు మాస్ లైన్ కూడా జత కట్టింది. ఈ పరిణామాలన్నీ మీ పార్టీకి వ్యతిరేకంగా ఉండే అవకాశాలున్నాయా? ఇప్పుడే చెప్పా, సిపిఐ పార్టీని పిలిచాం, సిపిఐని పిలిచాం, మాస్ లైన్ పిలిచాం, అందరిని పిలిచి తలకు సీట్స్ అని చెప్పి ప్రభుత్వాలు ఉండి కూడా పరిపాలన చేస్తూ కూడా అన్ని పథకాలు ఇచ్చి కూడా అందరం కూడా ఫ్రెండ్లీగా పోటీ చేయాలని చెప్పి వాళ్ళని కూడా పిలిచడం జరిగింది. వాళ్ళు నిరాకరించి వెళ్ళిపోయి మాకు ఎక్కువ సీట్లు కావాలని చెప్పి కోరడం జరిగింది. ఎక్కడ బలం ఉంటుందో అక్కడ ఇస్తా అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఆయన ద్వారా వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా నిర్ణయానికి వచ్చినాం. మనం అడిగే హక్కు ఉంది. ఎందుకుంది? మేము ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చే ధైర్యం మాకుంది. ఇచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలాంటి డోకా లేని ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేసే ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని మరి బడ్జెట్ని మొత్తం దిగమింగి ఏమి లేకుండా ఒక 0 బడ్జెట్ ఇచ్చి మమ్మల్ని రాజకీయంగా అనదొక్కాల ఆలోచనతో వాళ్ళు చేసిన కుట్రలో ఇది ఒక భాగమే. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పో సప్పో చేసి పేదలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవాలి, పేదలందరికీ సాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈనాడు ఉచిత బస్సు, రేషన్ కార్డు, సన్న బియ్యం, ఇంధనం ఇల్లు, మరి 0 విద్యుత్, ఇవన్నీ కూడా మరి ప్రభుత్వంలో డబ్బు లేకపోయినా అప్పు చేసినా సరే ఏదో ఒక విధంగా పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టాలి ఒక లక్ష్యంతో పనిచేసే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈనాడు మా అందరి అభిమాన నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వాళ్ళ ఒక లక్ష్యంతో ఉన్నట్టు పరిస్థితి నాడు కనపడుతూ ఉంది. ఒక కేటీఆర్ అర్బన్ ప్రాంతంలో బీఆర్ఎస్కి భారీగా పట్టుంది. ఈ సెమీఫైనల్స్ వీటిలో మాత్రానికి కాంగ్రెస్ని బొందబెట్టం ఖాయమని కేటీఆర్ పదే సభల్లో చెప్తున్నాడు. ప్రాంతాలలో కూడా ఏమంటారు? మనం మొన్ననే చూసాం, రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మరి వారు గెలుస్తోంది ఒక ధీమాతో ఉండే 138 సీట్లు నా నియోజకవర్గంలో ఉండే. దాంట్లో సుమారు 110 సీట్లు మేము తీసుకోవడం జరిగింది.
కొన్ని మరి మా దగ్గర రెబల్ చేయడం వల్ల అవి కూడా మా దగ్గరికి చేరి అందరం కలిసి పనిచేస్తున్నాం. అలాంటిది ఏమి లేదు. వాళ్ళు ఏమి చెప్తున్నారు, ప్రజలకు ఏమి హామీ ఇస్తారు? వాళ్ళు రోడ్డు పోయగలరా, కరెంట్ ఇప్పగలరా, జీరో కరెంట్ ఇవ్వగలరా, రేషన్ కార్డు ఇవ్వగలరా? ఏమి ఇస్తారని చెప్పి హామీ నిలబెట్టుకునే పరిస్థితి చేస్తారు. మేము హామీ నిలబెట్టుకుంటాం. మా ప్రభుత్వం ఉంది, ఇంక 3 సంవత్సరాలు పనిచేస్తాం, ప్రజలకి ఇళ్ళు ఇస్తాం, అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఏం లేదు, ఉట్టి కబుర్లు చెప్పి మాటలు చెప్పి ఓట్లు దండుకొని పక్కకు పోయే పరిస్థితి. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారా, పైన ప్రభుత్వం ఉందా, ఏమున్నారో వాళ్ళు చేస్తారని చెప్పి ఒకసారి నేను మరి మాజీ ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నా, అడుగుతూ ఉన్నా. సరే, ఓవరాల్గా చూడవచ్చు నియోజకవర్గం వ్యాప్తంగా నేను ఇప్పటికి 2 ఏళ్ల కాలంలో అధికారం చేపట్టిన తర్వాత లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి పనులు చేశాను. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది, నిధులన్నీ దుర్వినియోగం చేసింది. ఇప్పుడు మళ్ళొకసారి పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పినప్పటికీ మాత్రం కేవలం ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మేము గెలిచి తీరుతామంటూ కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలను స్థానిక మాజీ శాసనసభ్యురాలు హరిప్రియ చేసిన వ్యాఖ్యలను కూడా కోరం కనుక ఎమ్మెల్యే తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా దీనికి సంబంధించిన కూడా 24 వార్డులలో కూడా ఇల్లందు మున్సిపాలిటీలో గెలుచుకొని ఇల్లందు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని కోరం కనుక ధీమా వ్యక్తం చేస్తుంది. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్ ఇల్లందు నుంచి.